స్టార్ట్ అమ్మా. గడిచిన కొన్ని వారములుగా మనము దేవుని రాజ్యము గురించి వేరియస్ ఆస్పెక్ట్లో వేరియస్ కాన్సెప్ట్లో మనము చదువుతూ ఉంటున్నాము. కొన్ని వారాల క్రితముగా మనము కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ సిటిజన్షిప్, దేవుని రాజ్యం యొక్క పౌరుషత్వము, వాటి గురించి మనం చదువుతున్నాము. ఈ సిటిజన్షిప్ గురించి మనం అర్థం చేసుకోబోతున్నాము. సిటిజన్షిప్ అనేది అదొక ఇల్లీగల్ కాదు, అదొక లీగల్. ఒక కంట్రీలో మనం ఉన్నామనే దానికి ఒక ఐడెంటిఫై ఏంటంటే ఆ కంట్రీ యొక్క సిటిజన్ గా నేను ఉన్నాను. సో సిటిజన్ గా ఉండేది అనేది అదొక లీగల్ మ్యాటర్ అయి ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యం అనేది అదొక కంట్రీ, అదొక ప్లేస్. దేవుని రాజ్యము హెవెన్ లో ఉన్నది. ఆ రాజ్యం యొక్క కాలనీ ప్లేస్ గా ఎర్త్ లో ఉన్నది. ఆ దేవుడి రాజ్యం యొక్క కాలనీ ప్లేస్ గా భూమిలో ఉన్నది. సో భూమిలో ఉన్న మనమందరమే కూడా దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా మనం ఉన్నామో, ఏ రీతిగా సిటిజన్ గా మార్చబడుతున్నామో, ఈ సిటిజన్షిప్ గా అయ్యేదానికి రూల్స్ ఏంటి, లాస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి. ఎందుకనగా ప్రతి గవర్నమెంట్ సిటిజన్షిప్ అయ్యేదానికి సమ్ రూల్స్ అండ్ లాస్ వారు ఉంచున్నారు. ఆ రూల్ ఆ లాస్ ని మనము ఫాలో అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా మనము ఆ కంట్రీ యొక్క సిటిజన్ గా మనం మార్చబడుతున్నాము. మనం ఇప్పుడు చదువుకున్న వాక్యానుసారముగా మనం చూసామంటే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడైతే, భూమిని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ప్రకృతిని ఆయన క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఆయన నరుడిని ఆయన చేయుదుముగాక అంటున్నారు. సో నరుడు అన్నవాడు ప్రీవియస్ గా ఎక్కడ ఉన్నాడంటే భూమిలో ఉన్నాడు, కానీ అతను కింగ్డమ్ సిటిజన్ గానే ఉన్నాడు. ఆమేన్. సో ఆఫ్టర్ డెత్ పాపము తర్వాతనే నరుడు ఆ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్షిప్ ని కోల్పోయాడు. సో మిస్ చేశాడు, లాస్ చేసుకున్నాడు. కానీ దేవుడు నరుడిని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఎర్త్ లో ఉన్నారు. ఎర్త్ లో ఉన్న వారికి దేవుడు చెప్తున్న ఆ ప్రిన్సిపల్స్ ఏంటనగా, రూల్ ఏంటనగా, దేవుడు తన ఛాయ చెప్పున తన రూపం చెప్పున నరుడిని చేయుదుముగాక. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి అంతయు వారు ఏలుదురుగాక. సో భూమి ఎంతయు వారు రూల్ చేస్తారు, భూమి ఎంతయు వారు పరిపాలన చేస్తారు, భూమి ఎంతయు వారు ప్రభుత్వం చేస్తారు. ఏంటి ఎవరు రూలు, ఎవరు ప్రభుత్వమో, ఎవరు పరిపాలన అనగా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క రూలింగ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క పరిపాలన, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క అథారిటీని ఈ భూమి పైన వారు చెల్లిస్తారు. ఏమేన్ అక్కడ చెప్పేటప్పుడు చూస్తుంటే వారు ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూమి ఎంతయు, అప్పుడు భూమి ఎంతయు రూలింగ్ చేసే, భూమి ఎంతయు పరిపాలన చేసే ఒక అథారిటీని ఇన్ ద బిగినింగ్ లో నరుడు పొంది ఉన్నాడు. భూమి ఎంతయు రూల్ చేసే అథారిటీ వాడికి కలిగినాడు. అప్పుడు ప్రీవియస్ టైంలో నరుడు ఎక్కడ ఉన్నాడంటే భూమిలో ఉన్నాడు, కానీ కింగ్డమ్ యొక్క సిటిజన్ గా అతను ఉన్నాడు. ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆ సిటిజన్ కి ఇంత గొప్ప ప్రివిలేజెస్ ని, ఇంత గొప్ప అథారిటీని ఎర్త్ లో ఉన్న ఆదాముకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. సో ఇదంతా ప్రివిలేజెస్, ఇదంతా బెనిఫిట్స్, ఇదంతా అతను కలిగిన ఘనత. అప్పుడు పాపము తర్వాత నరుడు పాపం చేశాడు. దేవుడు చెప్పిన ఒక లాస్ ని, దేవుడు చెప్పిన రూల్ ని అతను మిస్ చేశాడు కదా. దేవుడు చెప్పాడు, ఈ యొక్క వృక్షఫలం తిన్న వెంటనే తిన్న దినమున నువ్వు చనిపోతావు. అంటే ఏంటి చనిపోతావు అంటే ఫిజికల్ డెత్ అక్కడ చెప్పలేదు, కానీ ఫిజికల్ డెత్ ఇంక్లూడింగ్ ఫిజికల్ డెత్ కూడా ఉంది అక్కడ. కానీ చనిపోతావు అంటే ఏంటంటే డెడ్ అయిపోతావు. నువ్వు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్షిప్ ని నువ్వు లాస్ చేసుకుంటావు. సో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ తో ఉన్న ఆ కనెక్షన్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ తో ఉన్న ఒక రిలేషన్షిప్, ఆ దేవుని రాజ్యంతో ఉన్న ఐక్యతను అన్ని నువ్వు కోల్పోతావు. సో దేవుని రాజ్యం అనేది అదొక సోర్స్, దేవుని రాజ్యం అనేది అదొక ఆ సోర్స్ ని నువ్వు కోల్పోతావు, ఆ సోర్స్ నువ్వు మిస్ చేసుకుంటావు. చూడండి, ఇప్పుడు మన రివర్స్ అంతా ఉంది మన దేశంలో. సో గంగా రివర్, యమునా రివర్, చాలా రివర్స్ ఉంది. సో రివర్స్ అన్ని సోర్స్ కాదు, రివర్స్ అన్ని మీన్స్.
అప్పుడు రివర్స్ కి సోర్స్ ఎక్కడ ఉన్నదంటే, రివర్స్ కి ఏదో ఒక కొండలో నుంచి అక్కడ నీరు ఉత్పత్తి అవుతూ ఉంది. ఆ కొండలో నుంచి వచ్చే నీరు ఇది రివర్ లో ప్రాకుతుంటున్నది. ఏమేన్? సో రివర్ సోర్స్ కాదు, రివర్ మీన్స్ ఓన్లీ. సో రివర్ కి సోర్స్ ఎక్కడంటే అది ఎక్కడో ఒక చోట నుంచి ఉత్పత్తి అవుతుంటున్నది. ఏమేన్? అలాగనే ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇక ఎర్త్ కి సోర్స్ గా ఉన్నది. ఆ సోర్స్ ని నువ్వు మిస్ చేసుకోబాక. నువ్వు నేను చెప్పిన లాస్ ని, నేను చెప్పిన రూల్ ని నువ్వు ఫాలో అవ్వు. ఈ వృక్ష ఫలమును తినబాక. ఇది ఒక జస్ట్ ఆదాంకి ఇచ్చిన ఇక లా. ఈ లా ఎందుకు ఇచ్చారంటే, ఈ లాని నువ్వు కీపప్ చేసేంత వరకు నీవు దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా నువ్వు ఉంటావు. ఎప్పుడైతే ఈ లాని నువ్వు మిస్ చేస్తావో, నువ్వు సిటిజన్షిప్ ని నువ్వు కోల్పోతావు, నువ్వు డెత్ అయిపోతావు. డెత్ అనేది ఏంటి చెప్తామా? డెత్ అంటే ఏంటి? మీరు క్యాన్సిలేషన్ చేయబడతారు. చూడండి, ఒక కంట్రీలో మనం ఉండే ఒక సిటిజన్ ఉండేటప్పుడు ఎప్పుడు ఇక సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ డెత్ అయిపోతున్నారో ఇమ్మీడియట్ గా సిటిజన్షిప్ లో నుంచి తీసివేయబడుతున్నాడు. ఏమేన్? అప్పుడు దేవుడు చెప్పిన వర్డ్స్ గమనించారంటే, ఈ వృక్ష ఫలము తినిన దినమున నువ్వు చనిపోతావు. అంటే నువ్వు సిటిజన్షిప్ ని నువ్వు క్యాన్సిలేషన్ చేసుకుంటావు. డెత్ అయిపోయావు అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మీకున్న ప్రివిలేజెస్, మీకున్న బెనిఫిట్స్, మీకున్న సిటిజన్షిప్ ఇవన్నీ కూడా లీగల్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఏమేన్? ఇది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అందువల్ల నువ్వు డెత్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఇది తినకుండా ఉండాలి. సో ఈ తినకుండా ఉండేది దేనికి గుర్తించుతుంటే అంటే, నువ్వు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క లాస్ ని నువ్వు ప్రొటెక్ట్ చేస్తుంటున్నావు. ఏమేన్? ఒక సిటిజన్ కున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, 2 రెస్పాన్సిబిలిటీస్. ఒకటి, లాస్ ని నేను కీపప్ చేయాలి. సెకండ్లీ, లాస్ ని నేను ప్రొటెక్ట్ చేయాలి. ఏమేన్? లాస్ ని కీపప్ చేయాలి, దెన్ లాస్ ని ప్రొటెక్ట్ చేయాలి. సో అది సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. అలాగనే దేవుని రాజ్యం యొక్క సిటిజన్ ఉన్న ఆదాంకి దేవుడిచ్చిన లా ఏంటి? ఈ వృక్ష ఫలం తినబాక. అప్పుడు ఆదాం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒకటి, దేవుని రాజ్యం యొక్క లాని అతను ప్రొటెక్ట్ చేయాలి, దెన్ దేవుని లాస్ ని అతను కీపప్ చేయాలి. ఏమేన్? ఇది వచ్చి సమస్త కంట్రీలో ఉన్న ఇది ఒక లీగల్. సో ఈ కంట్రీస్ లో ఈ లీగల్ ఎలా ఉండదో, ఇక ప్రిన్సిపల్స్ ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రిన్సిపల్స్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో ఉన్నది. కానీ పీపుల్ ఇప్పుడున్న ఎర్త్ లో ఉన్న కంట్రీస్ ఒకలాగనో, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరేలాగా చూస్తున్నారు. నో. కింగ్డమ్ కి మీరు జీవిస్తున్న ఎర్త్ యొక్క రూల్స్, లాస్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రూల్స్, సేమ్ లాస్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో ఉన్నది. కాబట్టి ఇక లాస్ అనేది ఒకటి కీపప్ చేయాలి, ఇంకోటి ప్రొటెక్ట్ చేయాలి. ఇది సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఏమేన్? అప్పుడు ఆదాం ఏమి కోల్పోయాడంటే, దేవుని యొక్క సిటిజన్షిప్ కోల్పోయాడు. లాస్ ని కీపప్ చేయలేదు, లాస్ ని ప్రొటెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఈ లాస్ ని కీపప్ చేయకుండా, లాస్ ని ప్రొటెక్ట్ చేయకుండా పోయాడో డెత్ అయిపోయాడు. డెత్ అంటే ఏంటి? ఒక కంట్రీలో సిటిజన్ ఉన్న పర్సన్ డెత్ అయ్యాడంటే ఆ కంట్రీ ఇమ్మీడియట్ గా సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. ఏమేన్? అప్పుడు ఆదాం ఎక్కడ క్యాన్సిల్ అయిపోయాడంటే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఏమేన్? అప్పుడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క ఆ సిటిజన్షిప్ ని క్యాన్సిల్ అయిపోయాడు కాబట్టి, డెత్ అయిపోయాడు కాబట్టి, ఈ సోర్స్ ఇక ఎర్త్ కి లేకుండా పోయింది. ఏంటి సోర్స్? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్తుంటున్న ఆ చాలా బెనిఫిట్స్, ఆ ప్రివిలేజెస్, బ్లెస్సింగ్స్ సమస్తము ఆదాం కోల్పోయాడు. సో దానికి ఎఫెక్టివ్ నరుడు పాపంలో పడిపోయాడు. అంటే ఏంటి? ఇక సిటిజన్షిప్ కోల్పోయాడు, దేవుని రాజ్యానికి దూరం అయిపోయాడు. అదే ఒక పెద్ద ఫెయిలియర్. సో దీనివలన దరిద్రము, మరణము, శాపము, రోగము, సకల రకమైన కీడులు నరుడిని ఆక్యుపై చేసుకుంటున్నది. ఏమేన్? సో
ఇప్పుడు ఇలా ఉన్న పర్సన్ ఎప్పుడే దీంట్లో నుంచి రికవరీ అవ్వాలి, దీంట్లో నుంచి రావాలంటే మరలా అతను చనిపోవాల్సి వస్తుంటున్నది. మరలా అతను పాపానికి మరణించి మరలా అతను దేవుల్లో అతను జన్మించాల్సిన అవసరం అవుతుంటున్నది. సో ఈ కాన్సెప్ట్ లో మనము సిటిజన్షిప్ గమనించబోతున్నాము. కొద్దిగా మనము లిటిల్ గా మనం చూసుకుంటూ వస్తాము. ఓకే, సిటిజన్షిప్ అనేది అదొక గౌరవమైనది. ఒక కంట్రీలో నేను ఉన్నాను, ఒక కంట్రీ నేను ఉండే కంట్రీ అదొక పావర్టీ కంట్రీయో కాకపోతే మంచి ఒక ప్రీషియస్ కంట్రీయో, మంచి ఘనమైన కంట్రీ, ఏదైనా కూడా చిన్న కంట్రీయో పెద్ద కంట్రీయో అది నాట్ ఇష్యూ, అది ఇష్యూ కాదు ఇక్కడ. కానీ మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా కంపల్సరీగా మీరు సిటిజన్ గా ఉండేది బెటర్. సిటిజన్ గా లేకపోతే ఆ కంట్రీలో ఉన్న ఏ ప్రివిలేజెస్ కూడా మనము పొందుకోలేము. సరే, ఈ సిటిజన్షిప్ ని ఈ కాన్సెప్ట్ మనం చూస్తూ వస్తాము. ఇది చాలా చర్చెస్ ఈ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోకుండా ఉన్నారు కాబట్టి చాలా పీపుల్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్స్ యొక్క బ్లెస్సింగ్స్ ని వారు అనుభవించలేకుండా ఉన్నారు. కానీ మనము సిటిజన్ గా మారామంటే, సిటిజన్షిప్ ని అవగాహన పొందుకున్నామంటే మీరు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క లైఫ్ ని ఈ ఎర్త్ లోని మీరు అనుభవించవచ్చు. సరే, వాటి గురించి మనం చదువుకుందాము. ద మోస్ట్ awesome పవర్ అండ్ పొజిషన్ ఆఫ్ నేషనల్ ప్రివిలేజ్ ఇస్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ అయినది ఒక సిటిజన్షిప్ అనేది. Citizenship is the most valuable asset of a nation and is not easily given because of its power and impact. సో ఈ సిటిజన్షిప్ అనేది అదొక చాలా వాల్యుబుల్ అయినది. అందువల్లనే సామాన్యముగా ఏ కంట్రీ కూడా సిటిజన్షిప్ అంత సామాన్యముగా ఎవరికి కూడా అంత సామాన్యంగా మీరు సిటిజన్షిప్ పొందుకోలేరు. అది చాలా వాల్యుబుల్ అయినది. అప్పుడు సిటిజన్ గా ఉండేదే చాలా వాల్యుబుల్. చెప్తాము, సిటిజన్ గా ఉండే చాలా వాల్యుబుల్. ఓకే, అప్పుడు ఆదాం కోల్పోయింది మతాన్ని కోల్పోలేదు, ఆదాం సిటిజన్షిప్ కోల్పోయాడు. అప్పుడు ఇదే బిగ్ లాస్. ఆల్ గవర్నమెంట్స్ డిఫెండ్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ విత్ ద సేమ్ ఫేవర్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంప్లికేషన్. సిటిజన్షిప్ ఈజ్ నాట్ మెంబర్షిప్. సిటిజన్షిప్ గా ఉండేది అనేది అదొక ఎన్నికలో వచ్చే సమాచారము కాదు. నేను ఈ కంట్రీలో ఇన్ని నెంబర్స్ ఉన్నాము అని కాదు. సిటిజన్షిప్ దేన్ని బేస్ చేసి లేదంటే మెంబర్షిప్ ని సిటిజన్షిప్ బేస్ కంట్రీ బేస్ చేసేది లేదు. రిలీజియన్స్ ఫంక్షన్ ఆన్ మెంబర్షిప్ వైల్ నేషన్స్ అండ్ కింగ్డమ్స్ ఫంక్షన్ ఆన్ సిటిజన్షిప్. మతము ఎప్పుడు కూడా ఈ మెంబర్షిప్ ని పైన డిపెండ్ అయ్యి అది ఫంక్షన్ అవుతుంటుంది. మతము దేన్ని వారు ఫోకస్ చేస్తారంటే నెంబర్స్. చదువుదాం, మెంబర్ కావాలి, మెంబర్స్ కావాలి, మా మతంలో ఇంకా ప్రజలు చేరాలి, మా మతంలో ఇంకా రావాలి, మా మతంలో ఇంకా గ్యాదర్ అవ్వాలి. సో ఈ కేటగిరీలోనే క్రైస్తవము కూడా వస్తుంటున్నది. క్రిస్టియానిటీ కూడా అది కూడా వన్ ఆఫ్ ద రిలీజియన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఏమి క్రిస్టియానిటీని మీరు రిలీజియన్ లేరు అనుకోబాకండి. క్రిస్టియానిటీ పీపుల్ కి కూడా సేమ్ ఈ రిలీజియన్ మైండ్ ఉన్నది, సేమ్ ఈ రిలీజియన్ ఇంపాక్ట్ వాళ్ళకు కూడా ఉన్నది. క్రిస్టియానిజం కూడా మెంబర్షిప్ లోనే వారు డిపెండ్ అవుతున్నారు. మెంబర్స్ చేరాలి, సంఘంలో జనాలు రావాలి, సంఘంలో మెంబర్స్ గ్యాదర్ అవ్వాలి. మా క్రైస్తవ గ్రూప్ అనేది అదొక మైనారిటీ గ్రూప్ గా ఉండకూడదు, మెజారిటీ గ్రూప్ గా ఉండాలని చెప్పి ఈనాడు క్రైస్తవ లీడర్స్, క్రైస్తవ ప్రజలు కూడా ప్రజల్ని ఆ ఎన్నికలో గ్యాదరింగ్ చేసుకునే విషయంలో వారు చాలా ఇన్ఫ్లుయెన్స్ వారు చూపిస్తూ ఉంటున్నారు. కానీ ఇది ఎన్నికలకు సంబంధించింది కాదు, ఎన్నికలకు సంబంధించింది ఉండేదంతా కూడా మతం. కానీ నేషన్స్, దేశము, రాజ్యము, దేశము కానీ రాజ్యము కానీ అది నెంబర్స్ పెట్టి ఫంక్షన్ అయ్యేది కాదు, అది సిటిజన్స్ పెట్టి ఫంక్షన్ అవుతుంటున్నది. సో సిటిజన్, ఒక్క సిటిజన్ కూడా వాల్యూ ఉన్నది.
మీన్ వన్ సిటిజన్, ఒకే ఒక సిటిజన్ కూడా చాలా గొప్ప వాల్యూ ఉన్నది. ఆఫ్ ఈవెన్ గ్రేటర్ కన్సర్న్ హౌఎవర్ ఇస్ ద speculate that has been going in the United States of over immigrations for months. Debates have regard over the states of millions of illegal aliens, mostly from Mexico, who live and work in the US. ఇక యుఎస్ గవర్నమెంట్ లో, యుఎస్ స్టేట్స్ లో సిటిజన్షిప్ గా మారాలి, అక్కడ వర్క్ జాబ్ సంపాదించుకోవాలి అనేదానికి అనే విషయంలో ఈ మెక్సికో సౌత్ అమెరికన్స్ పీపుల్ ఎప్పుడు కూడా ఈ యొక్క అమెరికాకి వెళ్ళాలి, అమెరికాలో మనము ఎటైనా జాబ్ పొందుకోవాలి, అక్కడ సిటిజన్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక సౌత్ అమెరికాలో ఉన్న మెక్సికో పీపుల్. ఇక మెక్సికో పీపుల్ ని లోపల రానికుండా ఉండేదానికి అమెరికన్ గవర్నమెంట్ అక్కడ ఎంతో బందోబస్తు చేస్తున్నది, ఎంతో బోర్డర్స్ వేస్తున్నారు, అక్కడ పెట్రోల్ పోలీసులతో పంపిస్తున్నారు. కానీ ఇక అమెరికాలో వెళ్ళాలి అనే యొక్క తలంపు ఎందుకు ఈ యొక్క మెక్సికన్ పీపుల్కి ఉన్నదంటే, మెక్సికో ఉండే పీపుల్ కి అంత మంచి జాబ్స్ లేదు, అంత మంచి ఫ్యూచర్ లేదు, అంత మంచి యొక్క ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉన్న సిటిజన్స్ లేదు. వారు ఇక్కడ ఇంత కష్టపడే కన్నా జీవితంలో ఎట్టైనా మనము ఆ యొక్క బోర్డర్ క్రాస్ చేసి ఆ కంట్రీకి మనం వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేద్దామని చెప్పి సమ్ థౌజండ్స్ కిలోమీటర్స్ గా ప్రజలు ఆ అమెరికా దేశానికి వెళ్ళేదానికి ఎంతో ఇబ్బందులు పరచబడి, ఎంతో పెట్రోల్ ని దాటి, ఎంతో బోర్డర్స్ దాటి, ఎంతో సమస్యను అనుభవించి ఇల్లీగల్ గా ఎట్లయినా వారు అమెరికాలో వారు ఎంటర్ అవుతుంటున్నారు. మీన్ సమ్ పీపుల్ ని అక్కడ అరెస్ట్ చేస్తున్నారు, సమ్ పీపుల్ ని బోర్డర్లను అరెస్ట్ చేస్తున్నారు, సమ్ పీపుల్ ని జైల్లో వేస్తున్నారు, సమ్ పీపుల్ ని చంపేస్తున్నారు, సమ్ పీపుల్ ని రిటర్న్ పంపిస్తున్నారు. వీటన్నిటిని వారు ఫేస్ చేసి వీటన్నిటిని సమాలించుకొని చచ్చిపోయినా పర్వాలే, ఎట్లయినా లోపలికి వెళ్ళిపోవాలి. మీన్ ఇక్కడ ఉండి ఇంత కష్టపడే కన్నా ఆ అమెరికాకి వెళ్ళిపోయామంటే మన లైఫ్ బాగైపోతుంది. జీవితకాలము ఇక మెక్సికోలో బాధపడే కన్నా జస్ట్ కొన్ని మంత్స్ కదా సఫర్ అయ్యేది, కొన్ని మంత్సే కదా మనకి ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉండేది. పడితే ఏంటి, జైల్లో వేస్తారు, లేకపోతే రిటర్న్ పంపిస్తారు, ఎట్టైనా వెళ్ళిపోవాలని చెప్పి మెక్సికన్ పీపుల్ ఈ యొక్క ఇంత సమస్యల్ని వారు ఎదుర్కొని వారు ఇన్ని సమ్ థౌజండ్స్ కిలోమీటర్ ని దాటి వారు ఎంటర్ అవుతున్నారు అమెరికా దేశానికి. మీన్ ఎందువలన వారు అంత సఫర్ అవ్వాలి, ఎందువల్ల వారు అంత బార్డర్ క్రాస్ చేసిపోవాలి, ఎందువలన వారు సెరచాల్లో వేయబడాలి, ఎందువలన అంత కష్టపడాలంటే ఒకే ఒక రీజన్. ఇంత రిస్క్ చేసేది ఎందుకంటే చాలా థింగ్స్ ఉంది, చాలా రీజన్స్ ఉంది. ఒకటి బెటర్ జాబ్స్, అక్కడ పోతే మంచి జాబ్స్ దొరకడం వాళ్ళకి. రెండు హయ్యర్ పే, అక్కడ ఇచ్చే శాలరీ ఎక్కువ. దెన్ మూడు మంచి హెల్త్ కేర్ ఉన్నది, అమెరికా సిటిజన్స్ కానీ అమెరికాలో ఉండే ప్రజలకి మంచి హెల్త్ కేర్ ఇస్తున్నారు వాళ్ళు. ఫోర్త్ మంచి భవిష్యత్తు ఉన్నది, అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి, అక్కడ బ్రతికేదానికి, బాగుపడేదానికి, ముందుకొచ్చేదానికి చాలా అవకాశాలు ఉన్నవి. వీటన్నిటికన్నా ఒక క్వాలిటీ లైఫ్ ని వాళ్ళు అక్కడ బిగిన్ చేసుకోవచ్చు, ఒక మంచి ఒక జీవితాన్ని వారు అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇవన్నీ పాసిబిలిటీ ఉంది వాళ్ళకి. సో ఇవన్నీ వారి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. పోతే మంచి జాబ్ ఉంటుంది, మంచి క్వాలిటీ లైఫ్ దొరుకుతుంది, మంచి పేమెంట్ దొరుకుతుంది మనకి. ఈ యొక్క నాలెడ్జ్, ఈ యొక్క అండర్స్టాండింగ్, ఈ యొక్క తెలివి వారు ఉన్నది కాబట్టి వారు మెక్సికోలో నుంచి అమెరికాకి వెళ్ళేదానికి ఎంత శ్రమలు పడినా కూడా వాటిని ఎదుర్కొనేదానికి, సమాలించుకునేదానికి ధైర్యంతో వారు వెళ్తున్నారు. సో ఈ నాలెడ్జ్ ఉన్నది వారికి. ఎప్పుడైతే ఈ యొక్క అమెరికాలో ఇంత పేమెంట్ ఇస్తున్నారు, ఇంత మంచి హెల్త్ కేర్ ఇస్తున్నారు, ఇంత మంచి అవకాశాలు అక్కడ ఉన్నదనే నాలెడ్జ్ లేకపోతే వీరు మెక్సికో నుంచి అమెరికా వారు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరము వారు వెళ్ళరు. సో నాలెడ్జ్, సో దేవుడి రాజ్యం ఎటువంటిది, దేవుడి రాజ్యంలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దేవుడి రాజ్యంలో ఉన్న ప్రివిలేజెస్ ఏంటి, దేవుడి రాజ్యంలో ఆపర్చునిటీస్ ఏంటి, దేవుడి రాజ్యం ఉన్న బ్లెస్సింగ్స్ ఏంటి,
ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పొందుకోవచ్చా అనేక తెలివి, నాలెడ్జ్, అవగాహన, ఆ జ్ఞానము కలిగిందంటే పీపుల్ కూడా మెక్సికో నుంచి ఎలాగా ట్రాన్స్ఫర్ అవుతున్నారో అమెరికాకి, అలాగనే ఈ ఎర్త్ లో ఉన్న ప్రజలు కూడా ఈ ఎర్త్ లో ఉండి వారి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్ గా వారు మారవచ్చు. ఏమేన్ ఎందువల్ల ఈ యొక్క క్రిస్టియానిటీ పీపుల్ కి, ఈ యొక్క ఎర్త్ లో ఉన్న ప్రజలకి ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో ఒక బ్లెస్సింగ్స్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక సిటిజన్ గా మారాలనే తెలివి లేదంటే, నాలెడ్జ్ లేదంటే, చాలా క్రిస్టియానిటీ సంఘంలో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించిన బోధనలు, టీచింగ్స్ వెరీ వెరీ లెస్. ఏమేన్ వీటి గురించి టీచింగ్ చేసేది లేదు, వీటి గురించి బోధించేది లేదు, వీటి గురించిన అవగాహన క్రైస్తవులకి కలుగ చేసేది లేదు. అందువలన వారు కూడా ఇవన్నీ కూడా వారి మైండ్ లేదు. కాబట్టి క్రిస్టియానిటీ పీపుల్కి ఒకే ఒక ఐడియా ఉన్నది, ఎప్పుడైతే డెత్ అవుతామో అప్పుడు మనము కింగ్డమ్ ఆఫ్ హెవెన్లో ఎంటర్ అయిపోతాము. సో డెత్ తర్వాత వెళ్తామనే అవగాహన ఉందే కానీ ఈ ఎర్త్లో ఉండేటప్పుడే మనం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా ఉండొచ్చు అనే అవగాహన వారికి లేదు. ఇది క్రిస్టియన్ బిలీవర్స్ కి మాత్రమే కాదు, సో మెనీ పాస్టర్స్ కి నాలెడ్జ్ లేదు, సంఘాలకి నాలెడ్జ్ లేదు. కానీ ప్రతి సంఘము 40 days ఫాస్టింగ్, 50 day ఫాస్టింగ్, పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు, ప్రార్థనలు, ఉపవాసములు ఇవన్నీ పెడుతున్నారు. కానీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క నాలెడ్జ్ ని, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క టీచింగ్స్ ని, ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండదని చెప్పి ప్రజలకి ప్రీచింగ్ చేసేది లేదు. కానీ చర్చెస్ చాలా బిజీగా ఉన్నది. ఏమేన్ మండే టు సండే రెగ్యులర్ ప్రోగ్రామ్, మార్నింగ్ 7 to 9 ప్రేయర్, ఎర్లీ మార్నింగ్ 4 to 6 ప్రేయర్, మళ్ళీ సహోదరుల కూటము, చిల్డ్రన్స్ ప్రేయర్, వృద్ధాపులు ఉన్న వారికి ప్రేయర్, విధవరాలకి ప్రేయర్. సో 7 days చర్చ్ ఫంక్షన్ అవుతూనే ఉన్నది, 7 days చర్చిలో ప్రార్థన జరుగుతూనే ఉన్నది. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే 7 days వారు చర్చ్ని వారు ఫంక్షన్ చేస్తున్నారు, కానీ టోటల్గా రిలీజియన్ మైండ్లో చేస్తున్నారు. టోటల్గా వారికి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కాన్సెప్ట్ని ఆఫ్ చేసుకుని ఉన్నారు. మీన్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కాన్సెప్ట్ లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, ఎంత ఆచారాలు చేసినా అది నథింగ్, అది వ్యర్థము, దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఎందువలనగా యేసుక్రీస్తు లోకానికి వచ్చినది ఎందుకంటే మారు మనసు పొందుడి, పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది. మైండ్ ని టర్న్ చేయండి, మీ మైండ్ ని 80 degrees తిప్పండి, మీరు మైండ్ ని ట్యూన్ చేసుకోండి. ఎందుకంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క గవర్నమెంట్ ఈ ఎర్త్ కి అరైవ్డ్ అయింది. ఏమేన్ మారు మనసు పొందుడి. ఆయన బిగినింగ్, ఆయన టీచింగ్ చేసేటప్పుడే బిగినింగ్ లోనే గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక న్యూ రిలీజియన్ స్టార్ట్ చేస్తాను కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక సమ్ థౌజండ్స్ మెంబర్స్ ని గ్యాదర్ చేసుకునేదానికి రాలేదు. ఆయన మెంబర్స్ ని గ్యాదర్ చేసేదానికి రాలేదు, ఆయన రిలీజియన్ స్టార్ట్ చేసేదానికి రాలేదు, ఆయన గోపురాలు కట్టేదానికి రాలేదు. ఆయన వచ్చింది ఎందుకంటే ఒక గవర్నమెంట్ ని తీసుకుని వస్తున్నారు. ఈ గవర్నమెంట్ నరుడు మిస్ చేశాడు, ఈ గవర్నమెంట్ నరుడు లాస్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఆదాం ఈ గవర్నమెంట్ లోనే ఉన్నాడు, ఆల్రెడీ ఆదాం ఈ కింగ్డమ్ లోనే ఉన్నాడు, ఈ కింగ్డమ్ సిటిజన్ గానే ఉన్నాడు. దేవుని యొక్క లాస్ ని అతను పాటించలేకుండా పోయాడు, కాబట్టి ఆ కింగ్డమ్ సిటిజన్ ని కోల్పోయాడు. మరలా ఆ కింగ్డమ్ ఎర్త్ తీసుకొని వచ్చి యేసుప్రభు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది మరలా ఇక కింగ్డమ్ కి మీరు సిటిజన్ గా మారండి. ఏమే మీరు వచ్చి రిటర్న్ రండి. ఆల్రెడీ ఆదాం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా ఉన్నాడు, కానీ దేవుని రాజ్యం యొక్క లాస్ ని ప్రొటెక్ట్ చేయలేదు, దేవుని రాజ్యం యొక్క లాస్ ని అతను కీపప్ చేయలేదు. అందువలన దేవుని రాజ్యం యొక్క సిటిజన్ ని కోల్పోయాడు. ఈ యేసు ప్రభు ఎవరు అంటే ఈయన కూడా సెకండ్ ఆదాం. ఈయన లాస్ట్ ఆదాం అంటున్నారు, కాకపోతే కడపటి ఆదాం. అంటే మొదటి ఆదాం లాని కీపప్ చేయలేదు, మొదటి ఆదాం లాని ప్రొటెక్ట్ చేయలేదు. కడపటి ఆదాం ఆ లాని కీపప్ చేస్తున్నాడు, ఆ లాని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎర్త్కి వచ్చేసింది, మీరు మారు మనసు పొంది ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక సిటిజన్ గా మీరు మారండి. ఏమేన్
దేవుడు ఆదాముకి ప్రీవియస్ గా ఏ అథారిటీ ఇచ్చాడు, ఎటువంటి ప్రివిలేజెస్ ఇచ్చాడు? భూమి ఎంతయో వారు ఏలుదురు గాక, భూమి ఎంతయో వారు దేవుని రాజ్యాన్ని విస్తరింప చేస్తారు గాక అని చెప్పి ఏ యొక్క రూల్ ని ఆదాంకి ఇచ్చారో రిటర్న్ వచ్చి మీరు భూమిలో దేవుని రాజ్యంలో మీరు వచ్చి ఈ భూమిని దేవుని హెవెన్ గా మార్చండి. ఆమేన్. ఇక మెక్సికన్ పీపుల్ అమెరికాకి ఎందుకు వెళ్తున్నారంటే ఒక అట్రాక్షన్, చెప్తాం అట్రాక్షన్. ఒక దేశం యొక్క సీన్, ఆ దేశం యొక్క పిక్చర్స్, ఆ దేశంలో సిటిజన్స్ ఎలా ఉన్నారు చూస్తున్నారు. అమెరికన్ సిటిజన్స్ ఎలా ఉన్నారు, ఎంత లగ్జరీగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత పీస్ఫుల్ గా ఉన్నారు, ఎంత సమ్ $1,000 సంపాదిస్తున్నారు, 1 hour కింద సంపాదిస్తున్నారు. సో ఇవన్నీ ఈ యొక్క ఇంత ప్రివిలేజెస్ ఉన్నది అనే ఒక అవగాహన ఆ మెక్సికన్ పీపుల్కి ఉన్నది కాబట్టి వారు ఇమ్మీడియట్ గా ఆ కంట్రీకి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమేన్. అప్పుడు చూడండి, మన భారతదేశం ఉన్న సిటిజన్స్ కూడా చాలా పీపుల్ విదేశానికి వెళ్ళిపోయారు కదా, యూరోప్ కి, అమెరికాకి, ఇలా సమ్ విదేశాలకు వెళ్ళిపోయి అప్పుడు నుండి ఇప్పటి వరకు అక్కడే జీవిస్తున్నారు. జీవించేది మాత్రమే కాకుండా అక్కడే సిటిజన్షిప్ కూడా మారి ఉన్నారు. నా స్నేహితులు ఎంతో ఫ్రెండ్స్ ఈనాడు వారు లండన్ లాంటి కంట్రీలో వాళ్ళు ఈనాడు మారి అక్కడ సిటిజన్గా ఉన్నారు. సో వారు ఎప్పుడైనా వస్తారు ఇక్కడికి, ఇండియాకి వచ్చినప్పుడు నేను అడుగుతాను, ఎలా విలియం వస్తావా, ఇక్కడే సిటిజన్, ఇక్కడే ఉంటావా, ఇండియాలో ఉంటావా అంటే, అయ్యయ్యో ఇండియాకి ఎందుకు వచ్చాను ఫీల్ అవుతున్నాను అంటున్నాడు. వన్ వీక్ కూడా ఉండలేకపోతున్నాడు. ఇక్కడ రూల్స్ బాగలేదు, ఇక్కడ అదే ప్రాబ్లం ఉంది. నేను ఇక్కడ ఇండియాను వదిలిపెట్టి పోయేటప్పుడు ఇండియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నదో సేమ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంది. మా కంట్రీలో ఆ ప్రాబ్లమే లేదు అంటున్నాడు. మా కంట్రీ అంత పీస్ఫుల్ గా ఉన్నది, మా కంట్రీలో అంత మంచి హ్యాపీగా ఉన్నాము. సో వారి కంట్రీలో ఉన్న ఒక హ్యాపీ చెప్తున్నాడు అతను. సో ఇండియాలో అన్నిటికీ ప్రజలు సఫర్ అవుతున్నారు. సో వారి కంట్రీలో ఆ ప్రాబ్లమ్స్ లేదు అంటున్నాడు. ఏమేన్. ఏదో అప్పుడు పీపుల్ అలా మారే ఎందుకంటే ఒక అట్రాక్షన్ అవుతున్నారు. సో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క నాలెడ్జ్ పీపుల్కి ఎందుకు లేదంటే వాటి గురించి టీచింగ్స్ లేదు. అందువలన కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పైన ఒక అట్రాక్షన్ కూడా వాళ్ళకి లేదు. ఏమే. అది ఇప్పుడే పొందుకోవచ్చు, ఇమ్మీడియట్ గా పొందుకోవచ్చు, ఇమ్మీడియట్ గా సిటిజన్ గా మారొచ్చు అనే తెలివి కూడా వారికి లేకుండా ఉన్నది. కానీ పీపుల్ బిజీగానే ఉన్నారు. ఏమే. మా అత్తగారు ఊరికి ఫోన్ చేస్తామంటే ఎప్పుడు చేసినా గుళ్ళోనే ఉంటారు, మందిరంలో ఉంటారు. కానీ మందిరంలో వారు టీచ్ చేసింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న కాలం అంతా మనకి శ్రమలు, బాధలు ఇవన్నీ ఉంటుంది. ఎప్పుడైతే లోకాన్ని వదిలిపెట్టి వెళ్తామో అప్పుడు మనకి స్వర్గంలో అన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. సో వారికి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎప్పుడు ఎంటర్ అవుతాం మనకి అవగాహన ఉందంటే ఆఫ్టర్ డెత్ తర్వాతనే ఎంటర్ అవుతాం అనేది వారి టీచింగ్స్ అనేది. సో రిలీజియన్స్ ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటది. ఏమీన్. రిలీజియన్ ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తుంది? మీ సంతోషము ఆఫ్టర్ డెత్ తర్వాత, మీ యొక్క సిటిజన్షిప్ ఆఫ్టర్ డెత్ తర్వాత, మీ యొక్క హెల్త్ ఆఫ్టర్ డెత్ తర్వాత, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ డెత్ తర్వాత, అన్ని కూడా ఆఫ్టర్. ఇప్పుడు ఏమన్నదో అంటే ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఈ లోకం ఉన్నంత కాలము మనకున్న శ్రమలన్నీ మనం అనుభవించాలి. సో దాన్ని వారు మైండ్ సెటప్ చేసుకొని రిలీజియన్స్ ఎప్పుడు కూడా సఫర్ అయ్యేదాన్ని కూడా సిద్ధపడుతున్నారు. ఎందుకంటే మైండ్ అలా ట్యూన్ చేసుకున్నారు, అటువంటి టీచింగ్స్ లో ఉన్నారు. సో సిటిజన్షిప్ అనేది ఇది ఆఫ్టర్ డెత్ తర్వాత జరిగేది ఏంటి, ఇప్పుడు మనం టీచ్ చేయాల్సిన అవసరము లేదు. ఏమేన్. సో అవన్నీ డెత్ తర్వాత అంటే ఇప్పుడు మనం బోధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలో చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. కానీ సిటిజన్షిప్ అనేది ఆఫ్టర్ డెత్ తర్వాత కాదు, ఇప్పుడే మనం ఆ సిటిజన్షిప్ పొందుకోవచ్చు అనేది ఈ యొక్క బైబిల్ టీచింగ్స్ అయి ఉన్నది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ సిటిజన్షిప్ ఇస్ క్రిటికల్ టు అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. As I have said before, all governments and the kingdom operates
on governing laws and principles. Citizenship is necessary for the validity and of any nation. Not only that, but citizenship is the most sacred privileges of a nation. సో ప్రతి గవర్నమెంట్ ఒక సిటిజన్షిప్ ని ఆ కంట్రీకి చేర్చుకోవాలంటే ప్రతి గవర్నమెంట్ ఈ లాస్ ని, ఈ రూల్ ని, ఈ ప్రిన్సిపల్స్ ని వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు. సో ప్రతి గవర్నమెంట్ ప్రతి లాస్ ని, రూల్స్ ని ఫాలో అవుతుంటున్నది. సో ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కూడా ఈ ఎర్త్ లో ఉన్న నేషన్స్, ఎర్త్ లో ఉన్న కంట్రీస్ ఒక సిటిజన్షిప్ అయ్యేదానికి ఎటువంటి రూల్స్ ని, లాస్ ని వారు ప్రకటిస్తుంటున్నారో అటువంటి ప్రకటన కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కూడా బోధిస్తుంటున్నది. సో ఇవన్నీ కూడా సమ్ లాస్ అండ్ రూల్స్ ప్రకారం నడుస్తుంటున్నది. ద పవర్ అండ్ ప్రివిలేజ్ ఆఫ్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ కున్న ఒక శక్తి ఏంటి, ఒక ప్రివిలేజెస్ ఏంటి, వారికి ఉన్న మేలు ఏంటి, ఎటువంటి మేలు కలిగి ఉన్నది, ఎటువంటి శక్తి కలిగి ఉన్నది. Citizenship has great power as well as great privileges. That is why people are willing to risk their lives and cross borders even to the point of death to us. The home of citizenship is not only sacred. ఈ సిటిజన్షిప్ అయ్యేదానికి ఎందుకు పీపుల్ అంత రిస్క్ తీసుకుంటున్నారంటే ఆ సిటిజన్షిప్ అయ్యామంటే మనకి చాలా ప్రివిలేజెస్ ఉన్నది, చాలా ఘనత ఉన్నదని తెలుసుకొని ఉన్నారు. ఎంతోమంది ఆమె అన్నారు. సిటిజన్షిప్ గురించి ఇక ఆథర్ ఏమంటున్నారంటే మీరు వేరుపరచబడుతుంటున్నారు, సెట్ అపార్ట్ అయిపోతున్నారు. సో ఒక కంట్రీ మీరు సిటిజన్ అయినారంటే మీరు ప్రతి ఒక కీడులకి మీరు వేరుపరచబడుతుంటున్నారు. A sacred privilege citizenship is the most precious gift that any nation can give. That's why there are laws to protect people from it and protect it from people. ఎందుకు సిటిజన్షిప్ అయ్యేదానికి నేషన్స్ వాళ్ళకి ఆ అవగాహన ఇస్తుంటున్నదంటే ఎందుకు కంట్రీలో మీరు సిటిజన్ గా రండి, సిటిజన్షిప్ తీసుకోండి అని సమ్ కంట్రీస్ ఆఫర్ ఇస్తున్నది. ఎందువల్లంటే రెండు విషయాలు అనుకోవాలన్నా. ఒకటి, ఆ కంట్రీ యొక్క లాస్ ని ప్రొటెక్ట్ చేయాలి. రెండు, ఆ లాస్ పీపుల్ ని ప్రొటెక్ట్ చేస్తుంటున్నది. ఒక కంట్రీకి నేను సిటిజన్ ఉన్నానంటే ఒకే లా, ఒకటి ఆ లా నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను, సెకండ్ లా నన్ను ప్రొటెక్ట్ చేస్తుంటున్నది. లైక్ అలాగనే దేవుని రాజ్యం ఒక సిటిజన్ గా అయ్యేది కూడా ఆ రాజ్యాన్ని సిటిజన్ ఎందుకు నేను మారుతున్నానంటే ఒకటి దేవుని ఒక లాస్ నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నది, రెండు ఆ లాస్ నేను ప్రొటెక్ట్ చేస్తుంటున్నాను. When it comes to matters of citizenship, the kingdom of God is no different from any other country. Remember, the kingdom of God is not a religion, it is a government with a country. Heaven is that country and Jesus Christ is its king, referring to Christ, the ancient Hebrew prophet Isaiah wrote. సో దేవుని రాజ్యం అనేది అదొక మతము కాదు, మతానికి సంబంధించింది కూడా కాదు. చెబుదాము, మతము కాదు, మతానికి సంబంధించింది కూడా కాదు. మతం అంటే ఏంటి? మతం అని చెప్తున్నా. మతం అంటే రిలీజియన్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే ట్రెడిషన్ ఉండదో, ఎక్కడైతే అప్డేట్ అవ్వకుండా ఉన్నారో, ఎక్కడైతే ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తుంటున్నారో అవన్నీ కూడా రిలీజియన్ అయి ఉన్నది. దీంట్లో మీరు క్రైస్తవాన్ని కూడా మీరు గుర్తించుకోవచ్చు, క్రైస్తవాన్ని కూడా మీరు చేర్చుకోవచ్చు. క్రైస్తవం ఎలా ఉన్నది? వారు కూడా ఆ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు, వారు కూడా సంప్రదాయాలు ఆచారాలని కీపప్ చేస్తున్నారు. సో వీరిని ఏమంటున్నాము? సో అదర్ రిలీజియన్ పీపుల్ ఎలా సంప్రదాయాలని ఆచారాలను ఫాలో అవుతున్నారో
అదర్ పీపుల్ ఎలా ఒక రిలీజియన్ మైండ్ లో ఉన్నారో సేమ్ యాజ్ ఇట్ ఇస్ క్రిస్టియానిటీ పీపుల్ కూడా అలానే ఉంటున్నారు. కాబట్టి క్రైస్తవము కూడా అది ఒక రిలీజియన్ గానే ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చింది క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. క్రైస్తవ మతాన్ని ఆయన బిల్డ్ చేయడానికి కూడా ఆయన రాలేదు. క్రైస్తవం అనే రిలీజియన్ ని ఇక్కడ ఇంపాక్ట్ చేసి దాని ద్వారా మెంబర్స్ ని గ్యాదర్ చేసుకోవడానికి రాలేదు. యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చినది ఒక న్యూ గవర్నమెంట్ ని ఈ ఎర్త్ కి తీసుకొని వచ్చేందుకు వచ్చాడు. అదొక న్యూ గవర్నమెంట్, అదొక కంట్రీ గవర్నమెంట్, అదొక నేషన్ గవర్నమెంట్, అదొక కింగ్డమ్ గవర్నమెంట్. దేవుని రాజ్యం యొక్క కంట్రీ హెవెన్ లో ఉన్నది. దేవుని రాజ్యం యొక్క పవర్, ఆ అథారిటీని ఈ ఎర్త్ కి యేసు ప్రభు తీసుకొని వచ్చాడు. కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు క్రైస్తవాన్ని తీసుకొని వచ్చానో అందరు దీనికి రండి అని ఆయన చెప్పలేదు. ఆయన గవర్నమెంట్ తీసుకొని వచ్చారండి. చెప్దాము, గవర్నమెంట్ నాలెడ్జ్ ఈనాడు క్రైస్తవులకి లేదు, క్రిస్టియన్స్ పీపుల్ లేదు. కానీ రిలీజియన్ మైండ్ సెటప్ ఉన్నది. సో క్రిస్టియానిటీ ఏమంటున్నారు? గవర్నమెంట్ వద్దండి, గవర్నమెంట్ వారు తప్పుగా చూస్తున్నారు. గవర్నమెంట్ అనేది చాలా హేళనగా చూస్తున్నారు. గవర్నమెంట్ అనేది చాలా పవర్ఫుల్ అయినది. ఒక్కొక్క ఎలక్షన్ టైంలో మీరు గమనించారంటే సమ్ పర్సన్స్ ఒక న్యూ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఎండలు, వానలు, సమస్యలు, అనారోగ్యము వీటన్నిటిని వారు తట్టుకొని వారు ధనాన్ని ఖర్చు పెట్టి సమ్ పర్సన్స్ ఒక న్యూ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సమ్ పీపుల్ వారిని ఎడగారం చేస్తున్నారు. సో గవర్నమెంట్ అనేది అంత సామాన్యం కాదు, అంత సామాన్యంగా ఎవరు ఫామ్ చేయలేరు. కానీ మస్ట్, గవర్నమెంట్ అనేది మస్ట్. గవర్నమెంట్ లేకపోతే, ఎవరు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే దేశం పాడైపోతుంది. ఏమేన్ గవర్నమెంట్ లేదంటే కాస్త యోచన చూడండి. గవర్నమెంట్ రాలేదు, ఎలక్షన్ లేదు, ఎవరు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసి ముందుకు రాలేదు. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే చాలా కష్టపడాలి అని అందరూ ఆ మైండ్ సెట్ ఉన్నారంటే, ఎవరు గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు, గవర్నమెంట్ ఫామ్ చేయలేదంటే దేశ పరిస్థితి ఏమయ్యేది? దేశం యొక్క లాస్ ఏమయ్యేది? దేశం యొక్క సిటిజన్షిప్ యొక్క ప్రాబ్లం ఏమయ్యేది? హలో, ఏమేన్ గవర్నమెంట్ వెరీ మస్ట్ అండి. అందుకనే ఎండల్లో ఈనాడు వారు ప్రొక్లైమ్ చేస్తున్నారు, మేనిఫెస్టో ఇస్తుంటున్నారు. ఒక మంచి గవర్నమెంట్ తీసుకుని వస్తాము, మాకు ఎలక్ట్ చేయండి, మమ్మల్ని ఓట్ వేయండి. సో మనకి ఇది నవ్వులుగా ఉండొచ్చు, కానీ అది సీరియస్ బిజినెస్. అది ఏమేన్ గవర్నమెంట్ సీరియస్ బిజినెస్. ప్రతి ఒక్కరు ఓడిపోయినా కూడా మరల వారు ప్రయత్నం చేస్తున్నారు. సో వారు నేషన్కి మేలు చేసేదానికి, నేషన్ పీపుల్ ప్రొటెక్ట్ చేసేదానికి, నేషన్ యొక్క లాస్ ని ప్రొటెక్ట్ చేసేదానికి ఒక గవర్నమెంట్ రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకు గవర్నమెంట్కి ఇంత వాల్యూ ఉన్నదంటే, గవర్నమెంట్ వలన మాత్రమే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే శక్తి ఉన్నది. వేరే దేనికి లేదు, ఏ మతానికి లేదు, ఏ ఆచారాలకు లేదు, ఏ సంప్రదాయాలకు లేదు, దేనికి లేదండి. ఓన్లీ గవర్నమెంట్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అయినది. అందువలన యేసు ప్రభు ఈ లోకాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆయన రిలీజియన్ తీసుకొని రాలేదు, ఆయన గవర్నమెంట్ తీసుకొని వస్తున్నాడు. ఏమేన్ ఎందుకంటే లోకంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నది, లోకంలో చాలా ప్రజలు సఫర్ అయి ఉన్నారు, లోకంలో చాలా పీపుల్ చాలా డిస్టర్బ్ మైండ్ లో ఉన్నారు, చాలా శక్తిని కోల్పోయినారు. ఈ లోకానికి ఒక మేలు చేయాలంటే ఒక న్యూ గవర్నమెంట్ రావాలి. ఏమేన్ లోకానికి మేలు చేయాలంటే ఏం కావాలి? న్యూ గవర్నమెంట్ రావాలి. కానీ యేసు ప్రభు రాకముందు మీరు చూస్తారంటే చాలా పీపుల్ గుళ్ళు కడుతున్నారు, కొండల పైన కడుతున్నారు, కొండల కింద కడుతున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. అట్రాక్షన్ ఉన్నది. సమ్ టెంపుల్స్ అంతా గమనించారంటే, సమ్ టెంపుల్స్, సమ్ రిలీజియన్ ప్లేసెస్ చూసారంటే అట్రాక్షన్ ఉంటుంది. చాలా మోడల్గా కడుతున్నారు, డిజైన్ కడుతున్నారు, అన్ని గోపురాలు, అన్ని ఖర్చులు పెడుతున్నారు. సో అవన్నీ కూడా చూసి మనం ఆనందపడచ్చే. కానీ ఆ టెంపుల్స్, ఆ చర్చెస్, ఆ బిల్డింగ్, ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కూడా చూసి ఆనందపడచ్చే. కానీ బట్
అన్ని టెంపుల్స్ వలన, అన్ని గోపురాల వలన, అన్ని ఆర్కిటెక్చర్స్ వలన, అన్ని ఖర్చు పెట్టిన దాని వలన ఎవరికి ఏ ప్రాబ్లం సాల్వింగ్ లేదు. ఏమే జస్ట్ ఒక హిస్టారికల్ ఈవెంట్ అది. మేము ఉన్నామనే దానికి ఒక ఒక గుర్తింపే. రాజులు, ధనవంతులు అలా చేసిపోతారు. కానీ దీనివల్ల పీపుల్కి ఏదైనా మేలు ఉంటుంది అంటే ఎవరికి ఏ మేలు లేదు. అందువలన యేసుక్రీస్తు లోకానికి వచ్చేటప్పుడు అటువంటి గోపురాలు కట్టేదానికి, అటువంటి పునస్కారాలు చేపించేదానికి, అటువంటి ఆచారాలు చేసేదానికి, అటువంటి మతాన్ని స్టార్ట్ చేసేదానికి రాకుండా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక న్యూ గవర్నమెంట్ అని తీసుకొని వస్తున్నాడు. చెప్తాము న్యూ గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ అంటేనే ఏంటి? అప్పుడు ఆల్రెడీ ఆ గవర్నమెంట్ ఫంక్షన్ అవుతున్నది హెవెన్ లో. ఇక ఎర్త్ ఆ గవర్నమెంట్ లాస్ చేసుకున్నది. ఈ ఎర్త్ ఆ గవర్నమెంట్ లో నుంచి డివైడ్ అయిపోయినది. ఈ ఎర్త్ ని మరలా ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క అండర్ కి తీసుకొని వచ్చేదానికి, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క రూలింగ్ లో తీసుకొని వచ్చేదానికి, దేవుని రాజ్యం యొక్క రాజు అయిన యేసుక్రీస్తు ఆ రాజుని ఈ లోకానికి దిగి వచ్చి ఆ కింగ్ అంటున్నాడు, మారు మనసు పొందుడి, పరలోకపు రాజ్యము సమీపించున్నది. ఇది ఈ వాక్యాన్ని అనేక పాస్టర్స్, అనేక సంఘము ఈ వాక్యాన్ని వారు తప్పుగా అర్థం చేసుకొని ఉన్నారు. వారు ఏమంటున్నారంటే పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది, మనము ఆఫ్టర్ డెత్ తర్వాత మీరు మారు మనసు పొందితే, మీరు ఆఫ్టర్ డెత్ అయితే మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. మీరు మారు మనసు పొందకపోతే మీరు హెల్కి, నరకానికి వెళ్ళిపోతారు. సో ఈ యొక్క వాక్యాన్ని వారు పోస్ట్పోన్ చేసి ఎప్పుడో జరగబోయేదానికి చెప్తున్నారని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు పోస్ట్పోన్ చేసి మాట్లాడలేదు. కరెంట్ టైంలోనే అప్పుడే మీరు ఈ గవర్నమెంట్ రావచ్చు అంటున్నారు. ఈ గవర్నమెంట్ ఎంటర్ అవ్వచ్చు, ఈ గవర్నమెంట్ సిటిజన్ గా మీరు మారచ్చు. ఈ గవర్నమెంట్ సిటిజన్ గా మారేదానికి, గవర్నమెంట్ మీరు ఎంటర్ అయ్యేదానికి దేవుడిచ్చిన యొక్క డిమాండ్ ఏంటి? పరలోక రాజ్యం ఇచ్చిన ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇచ్చిన డిమాండ్ ఏంటి? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇచ్చే ఆ రూల్ ఏంటి? లా ఏంటంటే మారు మనసు పొందుడి. చెప్దాం, మారు మనసు పొందుడి. రిపెండ్ అని ఇంగ్లీష్ లో ఉంది. రిపెండ్ అనగా మీరు టర్న్ అవ్వండి, మీరు రిటర్న్ అవ్వండి. చెప్దాం, రిటర్న్ అవ్వండి. రిటర్న్ అవ్వండి అంటే ఏంటి? మీరు సౌత్ సైడ్ వెళ్ళేవారు రిటర్న్ అవ్వాలంటే ఇది సౌత్, సౌత్ ఇది కదా, సౌత్ కి ఇలా వెళ్తున్నారు, రిటర్న్ అవ్వండి అన్నప్పుడు, సో రిటర్న్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ నార్త్. ఏమే, మీరు సౌత్కి వెళ్ళేవారు కొంచెం టర్న్ అయ్యానంటే మీరు రిటర్న్ అవ్వలేరు. కొంచెం టర్న్ అయ్యారంటే ఇటు అటు కాకుండా పోతారు, ఇంకా కొద్దిగా టర్న్ అయ్యారంటే ఇటు అటు కాకుండా పోతారు. సో టర్న్ అయ్యేది అనేది కొంచెం కొంచెంగా మీరు మారేది కాదండి. టర్న్ అవ్వండి అంటే మారు మనసు పొందండి, టోటలీ రిపెండ్ అవ్వండి, టోటల్ గా రిటర్న్ అవ్వండి, టోటల్ గా ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ మీరు తిరగండి. ఏమేన్? సో అదే మారు మనసు పొందేదని. ఏమేన్? క్రైస్తవ పీపుల్ అంటున్నారు కొంచెం కొంచెంగా మారుతున్నామండి, కొంచెం కొంచెంగా టర్న్ అవుతున్నాము. కొంచెం కొంచెంగా ఎప్పుడు టర్న్ అయ్యేది? మీరు వెళ్ళేది సౌత్, నార్త్ కావాలంటే కొంచెం కొంచెంగా అయ్యేదానికి అవకాశం లేదు. సో నేను చెప్పాను కదా, మెక్సికన్ పీపుల్ అమెరికాకి వెళ్ళేదానికి వారు కొంచెం కొంచెంగా వారు ప్రయత్నం చేయలేదు, కొంచెం కొంచెంగా వారు మూవ్మెంట్ చేయలేదు. సో ప్రాణాన్ని పెట్టి సమ్ 1000 కిలోమీటర్ని వారు దాటి, బోర్డర్ దాటి, పెట్రోల్ దాటి, అక్కడ పోలీస్ ఆ ఇమ్మిగ్రేషన్స్ దాటి, అక్కడ సెక్యూరిటీని దాటి, అక్కడ ఉన్న చట్టాలు దాటి, అన్నిటి దాటి వారు వెళ్తున్నారంటే అది కొంచెం కొంచెంగా వారు ప్రయత్నం చేయలేదు. ప్రాణం ఉండేటప్పుడు వెంటనే చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏమే? గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చింది, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని, ఒక గవర్నమెంట్ ని ఆయన తీసుకొని వచ్చారు కదా. ఆయన రిలీజియన్ తీసుకొని రాలేదు, మతాన్ని తీసుకొని రాలేదు, మతాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో వీటిని గురించి ప్రీవియస్ టైంలో ఐజాయా, యెషయా ఇలా రాస్తున్నారు. ఆయన యెషయా గ్రంథము, యెషయా ప్రవచన రాసిన గ్రంథము
9వ అధ్యాయము 6-7 వచనాన్ని మనం తీసుకుందాము. నేను ఇంగ్లీష్ చదువుతాను, మీరు కూడా తెలుగులో ఒకసారి చదవండి. యెషయా 9వ అధ్యాయము 6-7. గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్స్. తెలుగులో చదువుకుందాము. చదువు. మనకి శిశువు పుట్టెను. ఇది వచ్చి యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ప్రవచన అనేది ఫ్యూచర్ లో జరగబోయేది అతని టైంలో చెప్తున్నాడు. ఫ్యూచర్ ఎప్పుడో జరగబోతుంది. మనకి కుమారుడు అనుగ్రహింపబడు. ఎవరిని గురించి చెప్తున్నాడంటే యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు పుట్టక మునుపు దాదాపు 700 ఇయర్స్ ముందుగానే చెప్పేస్తున్నాడు అతను. 700 ఇయర్స్ తర్వాత ఏం జరగబోతుంది ఎర్త్లో ఏమి జరగబోతుంది అని చెప్పి ఇప్పుడు బాబా వాంగే అనే యొక్క విన్నారా ఎప్పుడైనా మీ యొక్క యూట్యూబ్లో? సమ్ టైం ట్రావెలర్ ఈ యొక్క ప్రొఫెట్స్ అంతా ఇలా చెప్తున్నారు, అలా చెప్పారు, 3వ యుద్ధం రాబోతుంది, ఇలా రాబోతుందని చెప్తున్నారు కదా. ఇక కరోనా వైరస్ కూడా అని చెప్పేది అంటున్నారు కదా. సో ఫ్యూచర్లో జరిగేది సమ్ పీపుల్ ముందుగానే చెప్తున్నారు. సో నేను ఈ బైబిల్ కౌటలో ఏం చెప్పారని నాకు అంతగా ఐడియా లేదు. కానీ బైబిల్లో ప్రవర్తన యెషయా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇక్కడ డెలివరీ చేస్తున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే, చదవండి సార్. 9:6 చదవ. మనకి కుమారుడు అనుగ్రహింపబడును. చదవండి సార్. ఆయన భుజము పైన రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. యేసు ప్రభువుని గురించి ఇక్కడ ప్రొఫెట్ చెప్పే ఆ యొక్క పదాలు గమనించాలా, ఆ యొక్క సెంటెన్స్ అన్ని గమనించాలా, టర్మ్స్ అన్ని గమనించాలా. మనకి ఒక కుమారుడు పుట్టెను. సో ఆయన ఎవరు? ఆ కుమారుడు గురించి ఏమంటున్నారంటే, ఆయన భుజము పైన రాజ్యభారం ఉండను. చదువు. ఆయన భుజము పైన. అప్పుడు ఆయన ఎవరంటే గవర్నమెంట్ యొక్క అధిపతి అయినాడు. గవర్నమెంట్ ఫామ్ చేసేవారు, గవర్నమెంట్ లో ఉండే పర్సన్ కదా. ఆయనకు రిలీజియన్ పర్సన్ కాదు. యేసుక్రీస్తు రిలీజియన్ పర్సన్ కాదు. ఆయన గవర్నమెంట్ లో ఉన్న ఆయన ఒక కింగ్. ఆయన ఒక కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక రాజు. ఆ రాజు మనకు కుమారుడు పుట్టెను. ఆయన భుజము పైన రాజ్యభారము ఉండను. గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్. ఆయన పైన గవర్నమెంట్ ఉన్నది. ఆయన పైన ఏమున్నది? గవర్నమెంట్ ఉన్నది. అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో గవర్నమెంట్ వచ్చేసింది. ట్రంప్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అదర్ కంట్రీకి వెళ్ళారంటే మీరు అనుకుంటున్నారా ప్రెసిడెంట్ మాత్రం వెళ్ళారని? నో, అమెరికన్ గవర్నమెంట్ వచ్చేసింది అక్కడికి. ఒక నేషన్ కి, ఒక కంట్రీకి ఎంటర్ అవుతున్నారంటే ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక కంట్రీ యొక్క రిప్రజెంటేటివ్ అక్కడ ఎంటర్ అవుతున్నారంటే వారికి ఫుల్ ఫోర్స్, ఫుల్ గవర్నమెంటే ఆ కంట్రీ ఎంటర్ అవుతుంటున్నది. సో అంత బందోబస్తు చేస్తున్నారు, అంతగా కాపలు కాస్తున్నారు. సో ఇప్పుడు పూర్తిగా ఆ కంట్రీని వారికి ఆధీనానికి తీసుకొని వచ్చేస్తారు. అప్పుడు యేసు ప్రభుని గురించి ఇక్కడ ప్రవచనం చెప్పేది ఏంటంటే, ఆయన భుజం మీద గవర్నమెంట్ ఉంది. అప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఈ ఎర్త్కి వచ్చినప్పుడే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క గవర్నమెంటే ఆయనతో పాటు దిగి వచ్చేసి ఉన్నది. ఒక న్యూ గవర్నమెంట్ అంటే వచ్చే ఫుల్ ఫోర్స్. సో సమస్తము ఆ గవర్నమెంట్ స్వాధీనపరుచుకుంటున్నది. ఆఫ్ ద ఇంక్రీస్ ఆఫ్ హిస్ గవర్నమెంట్, ఆయన రాజ్యాన్ని ఇంక్రీజ్ చేస్తానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. సో ఇక్కడ వచ్చింది ఎందుకంటే ఒక శ్రమలు పడి మరణించి పశువుల ప్రాకలు పుట్టి అట్లా తిరిగి అట్లా చనిపోయి వెళ్ళేదానికి రాలేదు ఆయన. సో ఒక బిగ్ అజెండా, ఒక బిగ్ ప్రోగ్రామ్ తో ఆయన వస్తున్నాడు ఇక్కడికి. వచ్చింది ఎందుకంటే, ఈ ఎర్త్కి వచ్చింది ఎందుకంటే ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈ ఎర్త్ లాస్ చేసుకున్నది. ఇప్పుడు ఆ ఈ ఎర్త్ ని రికవరీ చేయాలి.
సెకండ్లీ, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క గవర్నమెంట్ ని ఇంక్రీజ్ చేయాలి. ఏమేన్? ఒక ప్రెసిడెంట్, ఒక కింగ్ ఒక కంట్రీకి వెళ్తున్నాడు అంటే ఊరక మనలాగా వెకేషన్ వెళ్ళేవారు కాదు, ఊరక కాస్త సరదాగా వెళ్ళేవారు కాదు. ఒక కంట్రీకి ఎంటర్ అవుతుందంటే ఒక న్యూ అజెండాతోనే పోతారు, ఒక న్యూ ప్రోగ్రామ్తోనే వారు పోతారు. ఏమేన్? ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్. ఎందుకు? అండ్ పీస్ దేర్ విల్ బి నో ఎండ్. సమాధాన సమాధాన ప్రభు. చెప్పండి, సమాధాన ప్రభు. అలా ఉందా తెలుగులో? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన ప్రభు, నిత్యుడొక తండ్రి, బలవంతుడైన దేవుడు. అప్పుడు ఆ గవర్నమెంట్ ఎటువంటిది? ఆశ్చర్యమైనది, బలమైనది, నిత్యమైనది, సమాధానమైనది. హలో, ఎంతమంది అన్నారు? అటువంటి గవర్నమెంట్ తీసుకొని వచ్చారండి ఎర్త్కి. ఎటువంటి గవర్నమెంట్? ఆశ్చర్యపడే గవర్నమెంట్. మీ యొక్క పరిస్థితుల్ని టోటల్ గా చేంజ్ చేసే గవర్నమెంట్. మీరు ఎదురు చూస్తే ఆ సమాధానం ఇచ్చే గవర్నమెంట్. అది నిత్యంగా ఉండేటట్టుగా ఇచ్చే గవర్నమెంట్. అది నిత్యంగా ఉండేది. బలమైన గవర్నమెంట్, బలమైన గవర్నమెంట్, చాలా స్ట్రాంగ్ అయిన గవర్నమెంట్. నో కన్ఫ్యూజన్, నో డిబేట్ అక్కడ. సో బలమైన గవర్నమెంట్. సో అటువంటి గవర్నమెంట్ ని ఈ లోకంలో ఎంటర్ అవుతుంది అని చెప్పి దాదాపు 700 సంవత్సరాల క్రితం యెషయా అనే ప్రవక్త ప్రొఫెసీ చెప్తున్నాడు ఆయన. ఏమేన్? ఆయన చెప్పే పదాలని చూస్తారంటే ఆయన దావీదు సింహాసనాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాడు ఆయన. సో దావీదు యొక్క గవర్నమెంట్ ఎర్త్ లో ఉండింది. ఎర్త్ లో డేవిడ్ గవర్నమెంట్ అంత గొప్పగా ఎస్టాబ్లిష్ అవలేదు. మిడిల్ ఈస్ట్ లో గవర్నమెంట్ స్టార్ట్ చేశాడు, ఇజ్రాయెల్ దేశంలో. కానీ డేవిడ్ గవర్నమెంట్ ఒక అలవు కొంచెమే ఎస్టాబ్లిష్ అయింది. కానీ దేవుని రాజ్యం అనుకున్న రీతిగా నిత్యముగానో బలముగానో టోటల్ గానో అది ఫామ్ అవ్వలేదు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు. డేవిడ్ గవర్నమెంట్ హోల్డ్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. ఏమేన్? ఈనాడు వరకు ఇజ్రాయెల్ ప్రజలు ఎదురు చేసేది ఏంటంటే ఆ డేవిడ్ లాంటి గవర్నమెంట్ మాకు రావాలని చూస్తున్నారు. ఏమేన్? సో డేవిడ్ ద ప్రొఫెట్ అంటున్నాడు, ప్రొఫెసీ. ఆ గవర్నమెంట్ దిగి మనకు ఒక కుమారుడు పుట్టినంటున్నా కదా, యేసు ప్రభు వస్తాడు. ఆయన ఆశ్చర్యమైన గవర్నమెంట్ నడిపిస్తాడు, సమాధానం ఇస్తారు, బలమైన గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేస్తాడు. అది మాత్రమే కాదు, ఆ డేవిడ్ గవర్నమెంట్ ని ఆయన ఇంక్రీజ్ చేస్తాడు, డేవిడ్ గవర్నమెంట్ ని కంటిన్యూ చేస్తాడు. ఏమేన్? David's throne and over his kingdom establishing and upholding in with justice and righteousness from that time and forever. Like any other country, the kingdom of God has the principles of citizenship, unlike the example of America above. Once people know about the kingdom and once they understand what it is and what it has to offer, they clamor to get in. This is what Jesus referring to when he said, ప్రతి గవర్నమెంట్, ప్రతి దేశము ఈ సిటిజన్షిప్ కి సమ్ రూల్స్ ని, ప్రిన్సిపల్స్ ని వారు ఉంచున్నారు కదా. ఎందుకు అమెరికాకి వెళ్తున్నారంటే ఆ గవర్నమెంట్ గురించి తెలుసుకున్న వారు వెళ్తున్నారు, అందరూ వెళ్ళలేరు. ఏమేన్? ఆ నేషన్ గురించిన ఐడియా ఉండేవారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ ఒక ఐడియా ఉండేవారు, యూరోప్ గురించి ఐడియా ఉండేవారు, అమెరికా గురించి ఐడియా ఉండేవారు, అక్కడున్న ప్రభుత్వం గురించి నాలెడ్జ్ ఉండేవారు, అక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ ఒక సిస్టాన్ని తెలుసుకున్నవారు. సో అక్కడున్న సేఫ్ అండ్ సెక్యూరిటీని ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు మాత్రమే ప్రయత్నం చేసి వెళ్తారు, కానీ అందరూ వెళ్ళలేరు. ఏమేన్? మీరే చూడండి, మన భారతదేశంలో తెలివైనవాడు వెళ్ళిపోయాడు, తెలియనివాడు అక్కడే ఉంటున్నారు. ఏమేన్?
ఎందుకు వాడికి తెలివి ఉన్నది ఇతరులకు తెలియలేదంటే, వాడికి ఎవరో చెప్పినారు, వాడికి ఎవరో సలహా ఇచ్చినారు, వాడికి ఎట్లాగనో ఆ దేశం యొక్క నాలెడ్జ్ వచ్చేసింది. వాడు పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు అంతా ఆ దేశాన్ని కలగంటున్నాడు. నా ఫ్రెండ్ అయితే యూరోప్కి వెళ్ళక ముందు లండన్ వాడు సెటిల్ అవ్వక ముందుగా నుంచి వాడు టోటల్ గా ఇక్కడే లండన్ సీజన్ లో మారిపోయాడు. సో ఇక్కడ వాడు ఇండియన్ డ్రెస్ వాడేది లేదు, యూరోపియన్ డ్రెస్ వాడుతున్నాడు, ఇండియన్ పర్ఫ్యూమ్ తీసుకోడు, యూరోప్ పర్ఫ్యూమ్ తీసుకుంటాడు. ఇక్కడ ఉండేటప్పుడు వాడు కొంచెంగా వాడు చేంజ్ అవుతూ ఉంటున్నాడు. ఎందుకంటే వాడి మైండ్ అంతా కూడా నేను లండన్ లో సెటిల్ అయిపోతున్నాను, నేను లండన్ సిటిజన్ గా మారబోతున్నాను, నేను లండన్ లో జీవించబోతున్నాను. సో వాడి ఎడ్యుకేషన్ అయిన వెంటనే ఆ లండన్ కాన్సెప్ట్, ఆ లండన్ రూలింగ్, లండన్ కింగ్డమ్, లండన్ సిటిజన్షిప్, వీటి గురించిన ఐడియా రాగా ఇక్కడే వాడు అలా నడుచుకున్నాడు. ఆడు ఎస్కేప్ అయిపోయాడు, బాగున్నాడు. ఏమేన్ నేను ఎందుకు వెళ్ళానంటే నాకు ఐడియా లేదు. ఐడియా ఉంటే నేను ఎస్కేప్ అయ్యేవాడిని. ఎంతమంది ఆమె ఉన్నారు? సి అదొక ఐడియా, అదొక పక్కన ఉంచుకోండి. సో ఈ ఎర్త్లో ఉన్న గవర్నమెంట్ లో ఎలా ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి ప్రిన్సిపల్స్, అలాంటి రూల్లోనే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నడుచుకుంటున్నది. సో ఎర్త్ లో ఉన్న గవర్నమెంట్స్ కన్నా చాలా బ్లెస్సింగ్ గవర్నమెంట్, చాలా మంచి గవర్నమెంట్ దేవుని రాజ్యం యొక్క గవర్నమెంట్ అయినది. ఏమీన్. సో ఒకవేళ నాలాగా మీరు కూడా విదేశానికి వెళ్ళేదని బాధపడుతున్న వారికి చెప్తున్నాను, మీరు అనుకోవడానంటే దేవుని రాజ్యములకి మీరు ఎంటర్ అయ్యి ఆ దేవుని రాజ్యం యొక్క ప్రివిలేజెస్ ని మీరు అనుభవించవచ్చు ఇప్పుడున్న కాలంలోనే. ఏమీన్. ఇప్పుడే మీరు ఈ యొక్క దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా మారచ్చు. సో ఐడియా ఉండే వారు వెళ్తున్నారు. సో వీటి గురించి యేసుప్రభు ఏమి చెప్తున్నారు అనగా, లూకా రాసిన సువార్త పుస్తకం 16వ అధ్యాయము 16వ వచనము, The law and the prophets were proclaimed until John. Since that time, the good news of kingdom of God is being preached, and everyone is forcing his way into it. చదవండి సార్. చాలు సార్. ఇప్పుడు ఏమి ఆ వాక్యం చెప్తున్నదంటే, ప్రవక్తల కాలంలో నుండి, ఫ్రమ్ ద ప్రొఫెట్స్, ఆ టైంలో నుండి యోహాను కాలం వరకు, చదువు యోహాను కాలం వరకు దేవుని రాజ్యం యొక్క సువార్తను, దేవుని రాజ్యం యొక్క గుడ్ న్యూస్ ప్రొక్లైమ్ చేయబడుతున్నది, ప్రీచ్ చేయబడుతున్నది. ఎవరైతే ఈ యొక్క ప్రీచింగ్స్ ని విని, ఎవరైతే ఆ దేవుని రాజ్యం యొక్క నాలెడ్జ్ కలుగుతుంటుందో వారందరూ కూడా, ఎవ్రీవన్ ఈస్ ఫోర్సింగ్ హిస్ వే ఇంటూ ఇట్, వారందరూ కూడా దేవుడి రాజ్యానికి ఎంటర్ అవుతూనే ఉన్నారు. ఏమే. అప్పుడు ఈ వాక్యాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోబాకండి. మరలా మీరు బాగా చదవండి. ఇంకొక చదవండి సార్. ప్రతి వాడు ఆ రాజ్యంలో బలవంతంగా జ్వరబడుచున్నారు. అక్కడ కాదు సార్, మీరు ఆ ప్రవచన కాలంలో నుండి యోహాను కాలం వరకు పదహారేనా 16 ప్రవచన కాలం నుండి యోహాను కాలం వరకు దేవుని రాజ్యముగా సువార్త ప్రకటింపబడుతుంటున్నది. గమనిస్తున్నారా? అంటే ప్రొఫెట్స్ పీరియడ్ టు జాన్ టైం వరకు కదా. ఈ దేవుని రాజ్యం ఒక గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు అప్పుడు నుండే పీపుల్ ఎంటర్ అవుతున్నారంట సిటిజన్ గా మారేదానికి. హలో, అప్పుడు నుండే ఎంటర్ అవుతున్నారు. అప్పుడు బైబిల్ ఏం చెప్తున్నది?
దేవుడి రాజ్యంలో ఎంటర్ అయ్యేదానికి మీ యొక్క డెత్ వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరము లేదు. మీ డెత్ తర్వాతనే దేవుడి రాజ్యంలోకి ఎంటర్ అవుతామని చెప్పేది మతం, రిలీజియన్. వారన్ని పోస్ట్పోన్ చేసి చెప్తారు. కానీ బైబిల్ అంటున్నది ప్రొఫెటిక్ టైంల నుండి యోహాను టైం వరకు దేవుని రాజ్యం యొక్క సువార్త. సువార్త అనేది గుడ్ న్యూస్. ఒక కంట్రీ గురించి, ఒక నేషన్ గురించి, ఒక కింగ్డమ్ గురించి, ఒక కింగ్ గురించి మంచి ఒక నాలెడ్జ్ ని పీపుల్ కి ఇవ్వగా పీపుల్ అప్పటి నుండే ఆ టైం నుండి పీపుల్ దేవుని రాజ్యంకి ఎంటర్ అవుతున్నారు. హలో, అప్పుడు కింగ్డమ్ సిటిజన్ గా మారాలంటే డెత్ వరకు వెయిట్ చేసేది కాదు, నాలెడ్జ్ వరకు వెయిట్ చేయాలి. డెత్ ఇష్యూ కాదు, నాలెడ్జ్ ఇష్యూ. తెలివి, అవగాహన, ఐడియా, అవగాహన, నాలెడ్జ్ ఇది వస్తే ఇప్పుడే మీరు ఎంటర్ అయిపోవచ్చు. అప్పటి నుండి అది ప్రొక్లైమ్ చేస్తున్నారు, ప్రీచ్ చేస్తున్నారు. అప్పటి నుండి ఆ రాజ్యంలోకి పీపుల్ ఎంటర్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఎంటర్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ ప్రీచింగ్ చేస్తున్న చోట్లలో ప్రజలు వినేవారు, ఆ అవగాహన పొందుకునేవారు, ఆ ఐడియాకి వచ్చేసినవారు, ఆ నాలెడ్జ్ ఉన్నవారు ఇప్పుడు నుండి వారు ఎంటర్ అవ్వచ్చు. ఎంతమందికి ఇక్కడ ఈ యొక్క టీచింగ్స్ ద్వారా మీకు ఐడియా వస్తున్నది, దేవుని రాజ్యం గురించి ఐడియా వస్తున్నది, నాలెడ్జ్ వస్తున్నది. ఈ నాలెడ్జ్, ఈ ఐడియా మిమ్మల్ని ఆ ఎంటర్ అయ్యేదానికి మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది. నేను చెప్పాను కదా, నా స్నేహితుడు యూరోప్కి వెళ్ళాడంటే వాడికి ఐడియా ఉండేది, నాకు ఐడియా లేదు. వాడికి తెలివి ఉన్నది, నాకు తెలివి లేదు. వాడికి ఆ యొక్క ఐడియా, నాలెడ్జ్ ఉన్నది, నాకు లేదు. ఇది నాకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో చాలా పీపుల్ ఈనాడు సఫర్ అవుతున్నారంటే ఇదేదో దేవుడు మాకు ఇచ్చిన తలరాత అండి అనుకుంటున్నారు. తలరాత కాదండి, తలలో ఏమీ లేదు. హలో, తలపైన ఎవరు రాయాల్సిన అవసరం లేదు. తలలో ఏమీ లేకపోతేనే సఫరింగ్, ప్రాబ్లం అన్ని. అప్పుడు పీపుల్ అలా మేనేజ్ చేసుకుంటున్నారు. సో ఐడియా లేదు, యూరోప్ గురించి ఐడియా లేదు, అమెరికా గురించి ఐడియా లేదు, అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ తెలియలేదు, అక్కడ ఉన్న ప్రివిలేజెస్ తెలియలేదు. అందుకని వారున్న దేశంలో వారు పడిపోయినారు. అది ఎలా ఉంటున్నదో, దేవుని రాజ్యం ఒక ఐడియా లేకుండా వారు, దేవుని రాజ్యం యొక్క గవర్నమెంట్ సిస్టమ్ తెలియలేని వారు, దేవుని రాజ్యం యొక్క ప్రివిలేజెస్ గురించిన అవగాహన లేని వారు ఏమనుకుంటున్నారంటే ఈ భూమిలో ఉన్నంత కాలము మనం ఎట్లయినా కష్టపడి ఆఫ్టర్ డెత్ లో మనము ఎంటర్ అయ్యేదానికి ప్రయత్నం చేద్దామని డెత్ కొరకు వెయిట్ చేపిస్తున్నారు క్రిస్టియానిటీ ప్రీచింగ్. క్రైస్తవం ఎలా చెప్తున్నదో ఇస్లాం అలా చెప్తున్నది, బౌద్ధిజం అలా చెప్తున్నది, హిందూయిజం అలా చెప్తున్నది. అప్పుడు దీంట్లో క్రైస్తవాన్ని మీరు ఎలా డిఫరెంట్ చేస్తారు? నో, క్రిస్టియానిటీ కూడా ఒక రిలీజియన్. కానీ యేసుప్రభు టైంలో యేసుప్రభు అంటున్నాడు, ప్రవచన కాలం నుండి యోహాను కాలం వరకు దేవుని రాజ్యం ఒక గుడ్ న్యూస్ చెప్తూనే ఉన్నారు. చెప్పేటప్పుడే పీపుల్ గ్రహిస్తుంటున్నారు. అప్పటి నుండి దేవుని రాజ్యం ఎంటర్ అవుతూనే ఉన్నారు. అప్పుడు ఒక అవకాశం ఉన్నది. ఈ ఎర్త్లోని మీరు రాజ్యంలో ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నది. ఎర్త్లో ఉండేటప్పుడే మీరు ఐడియాని పొందుకొని మీరు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక సిటిజన్ గా మీరు మారచ్చు. ఒక టూ పారాగ్రాఫ్ మాత్రం చదివి నెక్స్ట్ వీక్ ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. Everyone is facing his way into it. Once people learning about the kingdom of God, they cannot wait to get in picture in your mind, or those would be immigrants desperately to cross the border, and then you will see what Jesus mean. ప్రతి ఒక్కరూ ఇక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజలకి రాజ్యం ఒక ఐడియా ఉంటున్నదో, ఆ పిక్చర్ వచ్చేస్తున్నదో, అక్కడ బోర్డర్ చూడరు, అక్కడ ఇమిగ్రేషన్స్ చూడరు, అక్కడ లీగల్ ఇష్యూస్ చూడరు, ఎట్లయినా వారు పీపుల్ వెళ్ళిపోయేదని సిద్ధపడుతున్నారు. సో చాలా పీపుల్ గమనించండి, మీ ఫ్రెండ్స్లే ఎంతో మంది వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పటికి మీరు షికార్ చేసి తిరిగి ఉండొచ్చు, మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు జోకింగ్ లో చేస్తూ ఉండొచ్చు. కానీ
ఆ టైంలోనే వారు పాస్పోర్ట్ ఆఫీస్ కి, వీసా ఆఫీస్ కి పేపర్స్ అది ఇది అని చెప్పి కరెక్ట్ చేసుకుంటూ వారు ఐడియాతో వారు వర్క్ చేస్తున్నారు. సో ఐడియా ఉన్నవాడు వెయిట్ చేయడు, ఇమిడిగా వెళ్ళిపోతాడు. ఐడియా లేనివాడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఏమేన్ ఈనాడు క్రిస్టియానిటీ పీపుల్ వెయిటింగ్ లో ఉన్నది. దేనికి వెయిటింగ్ ఉందంటే డెత్ తర్వాత కింగ్డమ్కి ఎంటర్ అవుతామని వెయిటింగ్ చేపిస్తున్నారు. సో ఎందుకు వెయిటింగ్ లో ఉన్నారంటే వారికి ఏ ఐడియా లేదండి. వారికి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఐడియా లేదు. అది దాని గురించిన ఒక మంచి తలంపు లేదు, దాని గురించిన నాలెడ్జ్ వారికి లేదు. సో చర్చెస్ వాటి గురించి శ్రద్ధతో ప్రీచింగ్ చేసేది. ఏమేన్ వై? Then someone might ask, do we not see people clamoring to get into the churches? Why does the church as a whole seem to have so little impact on our culture? The reason on the simple and most pastors do not understand the kingdom. చాలా పాస్టర్స్ కి, చాలా సంఘాలు కూడా ఈ యొక్క ఐడియా లేదు. ఏమే సో ఈ యొక్క టీచింగ్స్ మీరు వినేటప్పుడే మీకు ఐడియా రావాలి. ఏమేన్ ఐడియా ఉండేటట్టుగా మీరు గమనించండి. సచ్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సిటిజన్షిప్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. సో దేవుని రాజ్యం యొక్క సిటిజన్గా మీరు మారచ్చు మీకు ఐడియా వలన, మీకు జ్ఞానం వలన. నెక్స్ట్ వీక్ మనము బికమింగ్ ఎ కింగ్డమ్ సిటిజన్. నెక్స్ట్ వీక్ మనము ఈ యొక్క సిటిజన్షిప్ ని ఎలా మనము పొందుకోవచ్చనే టాపిక్ లో మనం చదువుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.